ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన రెసిపీ ఎండతో ఎటువంటి సంబంధం లేకుండా సగ్గుబియ్యం వడియాల తయారీ విధానం చూపిస్తున్నానండి. నార్మల్ సగ్గుబియ్యం లాగా ప్రాసెస్ అయితే కాదు, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అంతేకాదు వడియాలు కూడా రింగులుగా ఉంటాయన్నమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ ని చూసే వాళ్ళు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1 కప్ పెద్ద సగ్గు బియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఈ సగ్గు బియ్యాన్ని మంచినీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్నప్పుడు సగ్గు బియ్యంలో పిండిగా వస్తుందండి. అది పూర్తిగా పోయే అంతవరకు శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల వడియాలన్నవి చాలా చక్కగా వస్తాయి అన్నమాట. అలా శుభ్రం చేసుకున్నటువంటి సగ్గు బియ్యం నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా చేసుకున్న దాంట్లో నేనైతే 1 కప్ వాటర్ అన్నది యాడ్ చేస్తున్నాను. ఇలా 1 కప్ వాటర్ వేసుకున్న తర్వాత దీనిలోకి 2 టీ స్పూన్ వాటర్ ను కూడా యాడ్ చేసుకోవాలండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఫ్రెండ్స్, సారీ. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కనీసం 9 గంటలైనా ఈ సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. లేదా ఒక రాత్రంతైనా నానబెట్టుకోవచ్చు. మీకు ఎంత టైం లేకపోయినా కనీసం 6 గంటలైనా ఈ సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. నేనైతే 9 గంటలు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత సగ్గు బియ్యం చూపిస్తున్నాను చూడండి. చేత్తో నలుపుతుంటే ఎంత చక్కగా పిండిగా అయిపోతుంది కదా. ఇలా అయిపోతున్నటువంటి సగ్గు బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతోని 1 కప్పు వాటర్ అన్నది కొంచెం యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలండి. అలా ఫైన్ పేస్ట్ గా చేసుకున్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా వస్తుంది. ఇలా ఫైన్ పేస్ట్ గా చేసుకున్నటువంటి సగ్గు బియ్యాన్ని ఒక దలసరిగా ఉన్నటువంటి పాన్ లోకి యాడ్ చేసుకోవాలండి. తర్వాత మనం ఏ కప్పుతో సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ అన్నది తీసుకొని ఈ పిండిలోకి కొంచెం యాడ్ చేసుకుంటూ చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన పాన్ ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి మనం రెడీ చేసుకున్నటువంటి సగ్గు బియ్యం పాన్ ని పొయ్యి మీద పెట్టుకుని ఫ్లేమ్ అన్నది హై ఫ్లేమ్ లోనే పెట్టుకుని చక్కగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకుంటూ ఉండేసరికి కొంతసేపు అయ్యేసరికి పాన్ చుట్టూరుగా చూడండి కొంచెం ట్రాన్స్పరెంట్ గా వస్తుంది కదా. ఈ పాయింట్ లో ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని 1/2 టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలండి. ఉప్పు అన్నది మాత్రం ఎప్పుడూ వడియాలకు రుచికి సరిపడా వేసుకోకూడదండి. అలా వేసుకున్నారే అనుకోండి, వడియాలు ఎండిన తర్వాత దానిలో సాల్ట్ ఎక్కువైపోతుంది అనమాట. మనం తినడానికి చాలా ఇబ్బంది పడాలి. అందుకని సాల్ట్ అనేది తక్కువే వేసుకోవాలి. అంతేకాదు ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ వడియాల్లోకి వేసుకునే సాల్ట్ మామూలుగా వేసుకునే సాల్ట్ కన్నా చాలా తక్కువే వేసాను. అది కూడా ఎందుకు అన్నది నేనైతే మీకు లాస్ట్ ఈ రీజన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా సాల్ట్ అనేది వేసుకున్న తర్వాత చక్కగా కొద్దిసేపు కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉండేసరికి చూడండి సగ్గు బియ్యం పిండి అనేది పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పాయింట్ లో పొయ్యి అనేది ఆఫ్ చేసి ఈ పాన్ ని పక్కన పెట్టుకుందాము. ఇది కొంచెం చల్లారే అంతవరకు మనం బీట్ చేసుకోవాలండి. లేదనుకోండి సగ్గు బియ్యం పిండి పైన కొంచెం థిక్ లేయర్ గా వస్తుంది అనమాట. వడియాలు పెట్టుకోవడానికి ఈ పిండి అనేది మనకి సెట్ అవ్వదు. ఇలా 2 నిమిషాలు బీట్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకోవాలండి. పెరుగు అన్నది వేసి ఒక 2 నిమిషాలు చక్కగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవటం వల్ల మన సగ్గు బియ్యం రింగులు వడియాలన్నవి చాలా వైట్ కలర్ లో వస్తాయి అన్నమాట. ఇలా బీట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చిందని ఒక ప్లాస్టిక్ కవర్ లో గానీ లేదా ఒక పాల కవర్ లో గానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. నేనైతే పాల కవర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నుంచి పిండి అన్నది పడిపోకుండా రబ్బర్ బ్యాండ్ తో క్లోజ్ చేస్తున్నానండి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత పాల కవర్లకి 2 వైపుల ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ లోని ఒక ఎడ్జ్ దగ్గర చాలా చిన్నదిగా కట్ చేసుకోవాలి. అండ్ తర్వాత నేనైతే ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద అయితే రింగులుగా వడియాలు పెడుతున్నానండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా పెట్టుకోవాలి. ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా వస్తాయన్నమాట. ఇలా వచ్చిందని నేనైతే ప్యాన్ కింద చక్కగా ఆరబెట్టుకుంటున్నానండి. ఇలా పూర్తిగా ఎండిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చాయో. ఇలా వచ్చిందని మనమైతే మామూలుగా ప్లాస్టిక్ కవర్ మీద ఉన్నాయి అనుకోండి, వడియాలు తీసుకోవడానికి చాలా ఈజీగా వస్తుంది. కానీ నేనైతే ఇక్కడ కాటన్ క్లాత్ మీద పెట్టాను కదా, వడియాలు తీయడానికి కొంచెం ఇబ్బంది అవుతుందండి.
అందుకని క్లాత్ అన్నది రివర్స్ చేసుకుని దాని మీద కొంచెం వాటర్ అనేది చిమ్ముకొని 2 నిమిషాలు అలా ఉంచేసుకోవాలి. అలా ఉంచిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. వడియాలు తీయటం ఎంత ఈజీగా ఉన్నదో కదా! ఇలా తీసిన వడియాలు చూపిస్తున్నాను చూడండి. ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో కదా! ఇలా మొత్తం అన్ని వడియాలు తీసేసిన తర్వాత మీకు కావాలి అనుకోండి ఒక గంట మీరు ఎండలో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవటం వల్ల వడియాలన్నవి 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటాయండి. కానీ నేనైతే ఇలా తీసుకున్నటువంటి వడియాలను ఒక క్లాత్ మీద పరుచుకొని ఫ్యాన్ కిందే ఒక నైట్ అంతా ఉంచేసానండి. ఒక నైట్ అంతా అయిన తర్వాత నేను ఇక్కడ వడియాలు చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగున్నాయో కదా మన వడియాలు. తర్వాత డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ అన్నది పెట్టుకొని ఆయిల్ అన్నది మీడియం ఫ్లేమ్ లో మాత్రమే వేడి చేసుకోవాలండి. హై ఫ్లేమ్ లో మాత్రం వేడి చేసుకోవద్దు. ఇలా మీడియం ఫ్లేమ్ లో వేడి చేసుకున్న తర్వాత కొన్ని రింగ వడియాలు వేసి వేయించి చూపిస్తున్నాను చూడండి. ఎంత తెల్లగా ఉన్నాయో కదా! అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ వడియాల్లోకి పావు టీ స్పూన్ ఉప్పునే వేశాను కదా! ఉప్పు అన్నది చాలా తక్కువ వేశాను. ఎందుకో అన్నది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా ఉప్పు అన్నది తక్కువ వేసుకోవటం వల్ల మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఈ వడియాల్ని మనము తీసుకోవచ్చు అనమాట. అంతేకాదు డీప్ ఫ్రైలోకి వద్దు అనుకోండి ఓవెన్లో పెట్టైనా తీసుకోవచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఇలా చేసుకున్నటువంటి వడియాల్ని కొన్ని అయితే నేను ఒక కప్పులోకి తీసుకుని దానిలోకి ఉప్పు కారము 2 వేసుకుని చక్కగా ఆ ఉప్పు కారము ఈ రింగ్ వడియాలకి పట్టించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. వడియం అనేది ఎంత బాగుందో కదా! ఇలా ఉన్నటువంటి వడియాల్ని ఈవినింగ్ టీ టైం స్నాక్స్ గానైనా తీసుకోవచ్చు, లేదా పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్ లోనైనా పెట్టచ్చు అనమాట. అందుకని నేనైతే సాల్ట్ అనేది అక్కడ తక్కువ వేసాను. అంతేకాదు ఫ్రెండ్స్, సగ్గుబియ్యం రింగు వడియాలు ఎండిన తర్వాత ఉప్పు కారం చల్లిన తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం అన్ని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ప్లేట్ లో పెట్టి ఇలా ఉంటాయి అనమాట. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.